1912లో విలియం లాంబ్డన్ ఆరంభించారు. సర్ జాన్ ఎవరెస్ట్ పూర్తి చేశారు. సో ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ పర్వతంగా జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా వచ్చింది. సముద్ర మట్టం నుంచి గీసిన రేఖల్ని కాంటూర్ రేఖలు అని అంటారు. కాంటూర్ రేఖల యొక్క భూమి మట్టం అనేది తక్కువ వాలుతో ఉంటే రేఖలు దగ్గరగా ఉన్నట్టు, అదే వాలు అనేది ఎక్కువ దూరంలో ఉంటే దూరంగా ఉన్నట్టు. అట్లాస్ అంటే పటాల సంకలనాన్ని అట్లాస్ అని అంటారు. తర్వాత వచ్చేసి మనకి సూర్యుడు శక్తి వనరులు. సూర్యుడిలో అత్యధికంగా ఉండే వాయువు ఏంటిదనంటే హీలియం. సూర్యునిలో నుంచి మనకు వచ్చే కాంతి అనేది భూమికి చేరడానికి 8 నిమిషాలు పడుతుంది. 152 మిలియన్ కిలోమీటర్లు హైయెస్ట్ దూరం. తక్కువ దూరం వచ్చేసి 147 మిలియన్ కిలోమీటర్లు. హరిత గృహాలు అంటే మొక్కలకు అవసరమైన వాతావరణం కల్పించడం ద్వారా అన్ని చోట్ల పంటలు పండించడానికి హరిత గృహాలు అనేటివి పెట్టారన్నట్టు. తర్వాత భూమి ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణాన్ని పతన కోణం అని అంటారు. బొగ్గు పులుసు వాయువును కార్బన్ డైఆక్సైడ్ అని అంటారు. కొన్ని వాయువులు భూ వికిరణాన్ని అడ్డుకుంటాయి. బొగ్గు పులుసు వాయువు శాతం పెరిగితే భూ వికిరణం తగ్గి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీనినే భూగోళం వేడెక్కడం అంటారు. అంటే కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే భూగోళం వేడెక్కుతుంది. వాతావరణ ఉష్ణోగ్రతను మనం సెల్సియస్ ఉష్ణమాపకంలో అంటే థర్మోమీటర్ ద్వారా కొలుస్తారు. మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత వచ్చేసి 37 డిగ్రీలు ఉంటుంది, లేకపోతే 98.4 డిగ్రీ ఫారెన్హీట్ ఉంటుంది. అత్యధిక ఉష్ణోగ్రత అనేది 1922 జూలైలో లిబియా, ఆఫ్రికాలో అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఈ లిబియా అనేది సహారా ఎడారికి దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా అంటార్కిటికాలో ఉష్ణ కేంద్రంలో 1983 జూలైలో అత్యంత తక్కువగా -89.2 సెల్సియస్ ఉష్ణోగ్రత. అంటార్కిటికాలో ఏముంటుందని అంటే ఇది మంచు ఉంటుంది కాబట్టి తక్కువ ఉష్ణోగ్రతలు అనేటివి నమోదవుతాయి. తక్కువ ఉష్ణోగ్రతల్లో -273.16 అనేది అత్యల్పమైనది. అత్యధిక ఉష్ణోగ్రతని కొలవడానికి పైరోమీటర్ను ఉపయోగిస్తారు.